భారత సైన్యం ఇప్పుడు మరింత దూకుడుగా ఖచ్చితత్వంతో శత్రువులను లక్ష్యంగా చేసుకునేందుకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం అత్యంత ప్రాణాంతక ఆయుధంగా పేరున్న బ్రహ్మోస్ క్షిపణి గంటకు 3424 కిలోమీటర్ల వేగంతో, అంటే ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. దీని ప్రస్తుత పరిధి 450 కిలోమీటర్లు మాత్రమే. అయితే ఈ కొత్త వెర్షన్ క్షిపణి ఏకంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను టార్గెట్ చేయనుంది. ఈ బిగ్ అప్గ్రేడ్ కోసం కీలకమైన రామ్జెట్ ఇంజిన్ దాదాపు సిద్ధంగా ఉంది. క్షిపణి ఐఎన్ఎస్, జిఎన్ఎస్ఎస్ లను పరీక్షిస్తున్నారు. లక్ష్యాన్ని స్థిరంగా ఖచ్చితంగా చేరుకోవటం, అలాగే శత్రువుల జామింగ్ ను నిరోధించడం వంటివి ఈ కొత్త బ్రహ్మోస్ లక్ష్యాలు. ఈ పరీక్షలు విజయవంతమైతే నావీ వద్ద ఇప్పటికే ఉన్న 450 కిలోమీటర్ల బ్రహ్మోస్ ను కేవలం సాఫ్ట్వేర్, కొన్ని చిన్నపాటి మార్పులతో 800 కిలోమీటర్లకు అప్గ్రేడ్ చేయనున్నారు. 2027 చివరి నాటికి ఈ కొత్త బ్రహ్మోస్ పూర్తిగా సైన్యంలోకి రానుంది. ఈ డీల్స్ లో భాగంగా ఇప్పటికే బ్రహ్మోస్ ఏరోస్పేస్ తో 58,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఒప్పందాలపై భారత్ సంతకం చేసింది. ఇక మరోవైపు వైమానిక దళం బలాన్ని పెంచేందుకు అస్త్రా మార్క్ 2 A28 క్షిపణిని కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 100 కిలోమీటర్ల పరిధిని 200 కిలోమీటర్లకు పెంచడానికి డిఆర్డిఓ కృషి చేస్తోంది. ఇక దీని వల్ల మన సుఖోయ్ 30 MKI తేజస్ విమానాలు మరింత దూరం నుంచే శత్రు విమానాలను లక్ష్యంగా చేసుకోగలవు. ఈ క్షిపణులు దేశం ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఖరీదైన రష్యన్, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ క్షిపణుల స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఈ బ్రహ్మోస్ అస్త్ర వంటి స్వదేశీ క్షిపణుల రాక పాకిస్తాన్ కు అతి పెద్ద షాక్ అని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ కొత్త ఆయుధాలు భారత రక్షణ వ్యూహాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళ్తాయి. శత్రు దేశాలకు స్పష్టమైన హెచ్చరికను పంపిస్తాయి.